సహోదరి సహోదరులారా, ఈరోజు లూకా సువార్త నుంచి చదువుతున్నాం. క్రీస్తు శిష్యుడు ఎలా ఉండాలి అనేది నేటి సువార్త మనకి తెలుపుతుంది. మనం చదివిన సువిశేషంలో ప్రభువు తన శిష్యులకు 3 శిష్య లక్షణాలు చెప్పాడు. మొదటిది, క్రీస్తు కొరకు ఆవుల బిడ్డలను, స్వంత ప్రాణాన్ని కూడా త్యాగం చేయగలిగి ఉండాలి శిష్యుడు అనేవాడు. అతని విలువల్లో క్రీస్తే మొదటి విలువ కావాలి. ఎవరు నీకు మొదటి వ్యక్తి? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరు నీ అధిపతి అంటే క్రీస్తే అని చెప్పగలగాలి. క్రీస్తే మొదటి విలువ కావాలి. ప్రభు కొరకు, అతని రాజ్యం కొరకు స్వీయ ప్రాణాలను అర్పించడం కోసం సిద్ధంగా ఉండాలి శిష్యుడు అన్నవాడు. రెండవది, శిష్యుడు క్రీస్తు సిలువను మోయాలి. సిలువ కష్టాలకు అలాగే మరణానికి చిహ్నం. గురువులాగే శిష్యులకు కూడా సిలువ తప్పదు, ఈ భారం తప్పదు, ఈ కష్టాలు తప్పవు. ప్రజల కోసం ఈ కష్టాలు పడాలి. క్రీస్తు శిష్యుడు కాగోరిన వాడు ఇటువంటి కష్ట జీవితాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ క్రీస్తు సిలువను తానే మోయాలి. ఆ రోజుల్లో క్రీస్తు మోసాడు, ఈ రోజుల్లో మనం మోయాలి. ఎవరైనా క్రీస్తు శిష్యుడు కావాలనుకుంటే మనం ఈ సిలువను మోయాలి. సిలువను మోయాలంటే, క్రీస్తు శిష్యుడు కావాలంటే కేవలం గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు కానవసరం లేదు. ఉన్న కుటుంబాలలో క్రీస్తు సిలువను మోయవచ్చు. కుటుంబ భారాన్ని, ఇతరుల భారాన్ని, అలాగే మనకు దగ్గర ఉన్న ప్రజల భారాన్ని, బంధువులు లేకుంటే కుటుంబంలోని వ్యక్తుల భారాన్ని మనమే మోసుకుంటూ వెళ్ళాలి. మూడవది, శిష్యుడు క్రీస్తు వరకు సర్వము త్యజించాలి. శిష్యత్వం అనేది గొప్ప బాధ్యత. ఇతర వ్యవహారాలలో తాను మునిగి ఉండకూడదు. శిష్యుడిగా అలా ఉంటే శిష్యుడిగా మెలగలేడు. కనుక అన్నీ వదులుకొని శిష్యత్వం మీదనే తన మనసు లగ్నం చేయాలి. ఇంకా ప్రభువు శిష్యత్వాన్ని గురించి ఇంకా 2 ఉపమానాలు చెప్పారు. ఏం చెప్పారంటే, గోపురం కట్టేవాడు ముందుగానే ఖర్చులను అంచనా వేసుకోవాలి అంటున్నాడు. కాబట్టి నేను నిజంగా క్రీస్తు శిష్యుని అవుతానా లేదా అనే విషయాన్ని తాను ముందుగానే ఊహించుకోవాలి. రెండవది, శత్రురాజు మీదకి యుద్ధానికి పోయే రాజు ముందుగానే తన బలాన్ని గురించి ఆలోచించాలి. శక్తి ఉంటేనే ఈ 2 పనులు ప్రారంభించాలి, లేకపోతే మానుకోవాలి. పనిని ఆరంభించి ముగించకపోతే నగుబాట్లు తెచ్చుకుంటాం. అలాగే క్రీస్తు శిష్యులుగా మెలిగే సామర్థ్యం ఉంటేనే మనం శిష్యత్వాన్ని చేపట్టాలి, లేకపోతే మానుకోవాలి. ఇది తేలికైన పని కాదు. ఇక్కడ శిష్యులు కాగోరే వారిని నిరుత్సాహపరచడం కాదు, తేలికగా శిష్యత్వాన్ని ఎన్నుకోవద్దని మాత్రమే క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. ఎప్పుడు కూడా మన శక్తితో కాక దైవశక్తితో మాత్రమే క్రీస్తు ప్రభుని శిష్యులుగా మనం జీవిస్తాం. మంచి శిష్యుడు మంచి ఉప్పులా ఉండాలి. మంచి శిష్యుడు మంచి ఉప్పులా ఉంటాడు. ఉప్పు విలువ ఉప్పందనంలో ఉంటుంది. శిష్యుని విలువ ఎక్కడ ఉంటుందంటే అతని స్వామి భక్తిలో ఉంటుంది. స్వామి భక్తి ఉన్నవాడే శిష్యుడు. ఆ స్వామి భక్తి ఉంటేనే శిష్యుడు అవుతాడు. క్రీస్తుని మర్చిపోతే మనం శిష్యులు కాలేం. అందుకని ఈ స్వామి భక్తి అనేది చాలా ముఖ్యం. ఉప్పు తన ఉప్పందనాన్ని కోల్పోయి నిష్ప్రయోజనం అవుతుంది. అలాగే శిష్యుడు కూడా తాను స్వామి భక్తిని కోల్పోయి భ్రష్టుడు అవుతాడు. కనుక శిష్యుడు అనేవాడు జాగ్రత్తగా మసలుకోవాలని దీని భావం. జోసెఫ్ తంబి బ్రదర్ గారు దేవుడిచ్చిన అనుగ్రహంతో క్రీస్తుని ప్రియ శిష్యుడిగా మెలుగుతూ వచ్చాడు. తన శిష్యరికంలో ఆయన ఏమి చేశాడు? ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. రాత్రింబవళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒక్కడే ఉంటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి మొదటిసారి కేసరపల్లి వచ్చినప్పుడు ఎవరో అక్కడ అంతోని గారి దేవాలయం ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళుతుంటే కొందరు చిన్నపిల్లలు పిచ్చివాడని అతని మీద రాళ్ళు రువ్వారు. అక్కడ ఉన్న మాస్టర్ గారు, అతను బ్రదర్ గారు ఆయన గుడిలోకి వెళుతుంటే ఆయనని వెళ్ళనివ్వలేదు. ఈ విధంగా ఇన్ని కష్టాలు ఎదురైనా సరే ఎప్పుడు తాను ఒంటరిగా తన ప్రార్థనలో నిమగ్నమయ్యాడు. తన ప్రార్థన కేవలం
కొన్ని ప్రార్థనలను వెల్లవేయడం మాత్రమే కాక తాను ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అది ఒక పారలౌకిక జీవితానికి దారి తీసింది. అందుమూలంగానే ధ్యానంలో నిమగ్నుడయ్యాడు కాబట్టి వారికి పంచగాయాలు, తక్షణ గమనం, స్వస్థతాశక్తి, దర్శనాశక్తి మొదలగు అన్నిటినీ పవిత్రాత్మ దేవుని నుండి ఆయన పొందారు. అనేక అద్భుత శక్తులను కూడా ఆయన ప్రభువు నుండి పొందాడు. ప్రతి శుక్రవారం మన తంబి బ్రదర్ గారికి క్రీస్తు ప్రభుని పంచగాయాలు తన శరీరంలో బహిర్గతమై రక్తం స్రవించి నొప్పితో తల్లడిల్లేవాళ్ళు. అదేవిధంగా తక్షణ గమనం అనే దైవవరం లభించింది. ఆయన అద్భుత రీతిలో ఒక ప్రదేశాన్ని నుండి ఇంకో ప్రదేశానికి ఒక్క క్షణంలో తరలించబడేవాళ్ళు. ఎవరైనా దీన్ని గమనించి ప్రశ్నిస్తే ఇష్టం లేకపోయినా సరే చేసేది లేక ఏదో ఒక అద్భుత శక్తి వారిని తరలిస్తుందని మాత్రమే చెప్పేవాళ్ళు. అదేవిధంగా తంబి బ్రదర్ గారు వర్తమాన భవిష్యత్ కాలాల సంఘటనలను ముందుగానే అవన్నీ తనకు తెలిసేవి. తనకు మరణం సంభవించే రోజు కూడా ఈ విధంగా ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా తంబి బ్రదర్ గారు ఎదుట వ్యక్తి దురాలోచనలను పసిగట్టి సరిదిద్దేవాడు. ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఒకసారి నాకు ఎవరో చెప్పారు ఈ విషయం. ఒక అతను అక్కడ నడుస్తూ ఉన్నాడంట గుడి ముందు నడుస్తూ తన ఆలోచన ఎక్కడో ఉంది. ఎక్కడో ఉంటూ తాను మనసులో వ్యభిచారం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడంట. బ్రదర్గా అతను గమనించి దగ్గరికి వెళ్ళాడంట. ఏంటి ఆలోచిస్తున్నావు దీర్ఘంగా? ఈ పనులు చేయకూడదని నీకు తెలియదా? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని గదిమాడంట. గదిమితే అతను మోకాళ్ళ మీద ఉండి, ప్రభు తండ్రి గారు బ్రదర్ గారిని తప్పు చేశానని క్షమించండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడట. ఎందుకంటే బ్రదర్ గారికి ఒక వ్యక్తి దురాలోచనలను పసిగట్టి సరిదిద్దే ఆయనకు అటువంటి వరం లభించింది. ఇది మామూలుగా గొప్ప వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది. ఎవరైతే ఆత్మపూరితిలో వారికి మాత్రమే ఈ శక్తి లభిస్తుంది. క్రీస్తు ప్రభువు 500 మందికి అద్భుత రీతిలో ఆహారం ఇచ్చినట్లు తన ఇంట్లో వంట సదుపాయాలు లేకున్నా సరే తంబి బ్రదర్ గారు వచ్చిన వారికి వేడి భోజనం వడ్డించేవాళ్ళు. ఒకసారి మానికొండలో ఒక ఆయన చెప్పాడు నాకు, బ్రదర్ గారింటికి వెళితే భోంచేసావా అన్నారంటే ఇక్కడే. భోంచలేదు స్వామి అంటే అన్నం పెడతాను రా అన్నాడు. మన లోపల అక్కడ వంటగది లేదు, ఏమీ లేదు, నువ్వు కూర్చో అన్నం పెడతానని చెప్పారంట. తర్వాత వచ్చి వేడిగా అన్నం పెట్టి అందులో చేపల కూర వేశారంట. చేపల కూర వేస్తే తంబి బ్రదర్ గారు ఎక్కడి నుంచి వచ్చినాయి చేపలంటే, ఇది చేప కాదులే, అక్కడ పక్కన ఒక పాము ఉంది, దాన్ని చంపి కూర వండానని చెప్పాడంట. ఈ విధంగా తంబి బ్రదర్ గారు వాళ్ళందరికీ మంచి భోజనాలు పెట్టేవాళ్ళు. ఆయన వైరాగ్యం స్వీకరించారు కాబట్టి అవసరమైతే భిక్ష అడిగేవాళ్ళు. తన వద్ద ఉంటే పేదవారికి సహాయం చేసేవాడు. ఎవరిపైన ఆగ్రహం వస్తే, కోపం వస్తే తన తప్పు వెంటనే ఒప్పుకొని వెంటనే వాళ్ళతో సమాధానపడేవాళ్ళు. చిన్నపిల్లలు వస్తే వాళ్ళని ఆదరించి వారితో ముచ్చటగా ఆడుకునేవాళ్ళు. అదేవిధంగా రాత్రుళ్ళంతా నిశ్చలంగా ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని ఉపవాసాలతో, తపోనిష్ఠులతో, నిట్టూర్పులతో నింపుకున్నారని మనకి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా సహోదరి సహోదరులారా, మన ప్రజల మధ్య తన జీవితాన్ని జీవించి మనకు ఒక మంచి మాతృకగా తంబి బ్రదర్ గారు పనిచేశారు. ఈ చేసేవని ఏం చేశారు? ఆయన మన విశ్వాసాన్ని గట్టిపరిచారు. ఆయన
మన విశ్వాసాన్ని బలోపేతం చేశారు. మన ప్రజలంటే ఆయనకు అపారమైన ప్రేమ, మన మీద నమ్మకం, అనురాగం ఉంది కాబట్టి ఈరోజు మనం ఆయన వర్ధంతిని వేడుకగా చేసుకుంటున్నాం. సరే, ఇక్కడికి వచ్చాం, తర్వాత పూజ తర్వాత అందరం వెళ్ళిపోతున్నాం. మరి మనం ఏం చేయాలి? బ్రదర్ గారు ఇన్ని చేశారు జీవితంలో, మరి మనం ఏం చేద్దాం? ఏం చేద్దామంటే మీకు 2 మాటలు చెబుతాను ఏం చేయాలో. జీవితంలో మనం దేనికోసం ఆరాటపడాలి? డేవిడ్ బ్రూక్స్ అనే ఒక ప్రముఖ రచయిత న్యూయార్క్ టైమ్స్లో కాలంలో ప్రతిరోజు ఏదో రాస్తూ ఉంటాడు. ఆయన ఏమన్నాడంటే, జీవితంలో అతను చాలామంది వ్యక్తులను కలుసుకున్నాడు. మధురానుభూతి పంచే వ్యక్తులను, తమ అంతరంగంలో ఉన్న కాంతిని ఇతరులకు ప్రసరింపజేసే వ్యక్తులతో ఆయనకు పరిచయం కలిగింది. ఇటువంటి వ్యక్తులు, మంచి వ్యక్తులను కలుసుకున్నప్పుడు సంగీతం, వాళ్ళ నవ్వు కూడా ఒక పాటగా ఉంటుంది, సంగీతమయంగా ఉంటుంది. వారి తీరు ఎప్పుడు కృతజ్ఞతాభావంతో నిండి ఉంటుంది. వారు చేస్తున్న పని గురించి కానీ వారిని గురించి కానీ ఈ వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు అన్నాడు. అటువంటి వ్యక్తిని కలిసినప్పుడు తనకు రోజంతా ప్రశాంతంగా ఉంటుందని, అటువంటి వ్యక్తిగా తాను కూడా తయారవ్వాలని కోరుకుంటానని అన్నాడు ఆయన. కానీ ఎలా సాధించాలి, ఎలా ఆ వ్యక్తిగా తాను కూడా తయారవ్వాలి అని తాను ఆలోచించసాగాడు. జీవితంలో మనకి 2 రకాల సద్గుణాలు ఉంటాయి. సద్గుణాలు మంచి గుణాలే. ఒకటి, జీవితంలో మనం తహతహలాడేది రెజ్యూమే వాల్యూస్. అంటే ఈ రోజుల్లో చాలామంది బీటెక్లు, ఎంటెక్లు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం అన్వేషణ అమెరికాలో, లేకుంటే న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, లేకుంటే పెద్ద దేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవాలంటున్నారు. వెళ్ళే ముందు వాళ్ళు రెజ్యూమే పెట్టమంటారు. అంటే CV, కురికులం వితే, లేకుంటే బయోడేటా అంటారు. ఏం చేసావు చెప్పమంటారు. ఎన్ని డిగ్రీలు సాధించావు, ఎన్ని డిప్లొమాస్ నీకున్నాయి, నీకున్న అనుభవం ఏంటి, నీ ప్రాజెక్ట్స్ ఏంటి, నీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని రికగ్నిషన్స్ వచ్చావి, ఎన్ని కంపెనీలో పనిచేసావు. దీన్నే మనం ఏమంటామంటే రెజ్యూమే వాల్యూస్ అంటాం. మన జీవితంలో ఈ రోజుల్లో అందరూ ఈ రెజ్యూమే వాల్యూస్ సంపాదించాలని ఒకటే ఒక తపన ఉంది అందరిలో. కానీ ఇవి కేవలం మనకు ఉద్యోగాన్ని మాత్రమే సంపాదించి పెడతాయి, డబ్బులు కూడా సంపాదించి పెడతాయి. కానీ ఆ డబ్బులను, ఉద్యోగాలను మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళలేం. అందుకని మనకి 2వ రకం విలువలు ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే యూలజీ వాల్యూస్ అంటాం. వాటిని ప్రశంసా సద్గుణాలు అంటాం. ఆ ప్రశంసా సద్గుణాలు మనం మరణించినప్పుడు మనల్ని గురించి చెప్పే విషయాలు, ఈ వ్యక్తి యొక్క నీతి, ఈ వ్యక్తి యొక్క నిజాయితీ, ఈ వ్యక్తి యొక్క మాటల మీద నమ్మకం, ఈ వ్యక్తి యొక్క స్నేహం, నైతిక పదజాలం, ఈ నిర్మాణాత్మక శక్తి, మన్నింపు, పెద్ద మనస్సు, ఈ విషయాలన్నిటిని గురించి గుర్తించుకుంటారు. వాటిని మనం ఏమంటామంటే యూలజీ వాల్యూస్. ఈరోజు బ్రదర్ గారిని గురించి ఏం చెబుతున్నాను నేను? ఆయన విలువలు ఎటువంటివి? నేను చెప్పే విలువలు ఏ కోవకు చెందాయి? ఈ యూలజీ వాల్యూస్. కాబట్టి జీవితంలో మన వెంట వచ్చే విలువల గురించి మనం వాటి కోసం వాటిని సాధించడానికి మనం కృషి చేయాలి. కానీ వచ్చిపోయే వాటిని గురించి ఎక్కువ కృషి చేయకూడదు. జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నైతికమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాల మీద మనసుంచి మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. లేకుంటే బ్రదర్ గారి దగ్గరికి వచ్చి ఒకటే కోరికలు, వచ్చిన వాళ్ళంతా కోరికలే. మనం చూస్తే కనిపిస్తాయి, నాకు అన్ని కోరికలే ఉంటాయి.
కానీ ఈ కోరికలు ఈ ఆధ్యాత్మిక పక్కిలో వెళ్ళాలి. నైతికమైన జీవితాలు జీవిద్దాం, మంచి జీవితాలు జీవిద్దాం. ఇవన్నీ దేవునికి కొంచెం దేవుడంటే భయం ఉంచి, దేవుడంటే నమ్మకం ఉంచి, దేవుడంటే ఆయనలో కొంచెం గౌరవంతో మనం మెలుగుతూ ఉండాలి. అటువంటి విలువలు మన జీవితంలో మనం అందరం మనకి పొందేలా చేసుకోవాలని, మీరు మీ కుటుంబాలలో ఇటువంటి విలువలను సాధించాలని, మీ పిల్లలకు అలాగే మీ కుటుంబాల్లో అందరికీ ఈ విలువల గురించి నేర్పాలని మిమ్మల్ని అందరినీ క్రీస్తు నామములో బ్రదర్ తంబి గారి పేరులో మీ అందరికీ చెబుతూ మిమ్మల్ని దీవిస్తూ ముగిస్తాను.